భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క అమృత్సర్ ప్రాంతంలో ఇంకా పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తూనే ఉంది. భారత దళాలు తిప్పికొడుతూనే ఉన్నాయి. రైట్ నౌ అమృత్సర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో ఏంటి సిచ్యువేషన్స్? భోగి ప్రస్తుతం అయితే అమృత్సర్లో కొంత నివురుగప్పిన నిప్పులా కనబడుతుంది. ఎందుకంటే రాత్రి 2 సార్లు భారీ శబ్దాలు కూడా వినిపించడం జరిగింది. అటారీ బార్డర్ సమీపంలో ఈ శబ్దాలు కూడా వినిపించారు. ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ ఇంకా కనబడుతూనే ఉంది. ఆ ఎఫెక్ట్ తోటి రోడ్లన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం అమృత్సర్ కి సంబంధించిన సీనియర్ సిటిజన్ ఉన్నాడు. అతను ఏం చెప్పాలనుకున్నారో అతను ఒకసారి అడుగుదాం. आप रात में कुछ आवाजें सुने? रात को कल भी आवाजें सुनाई दी है, आज भी थोड़ी आवाजें सुनाई देती हैं। आज कब हुआ? आज सुबह में? सुबह को टाइम नहीं है, लेकिन नॉइस, समथिंग नॉइस, बहुत आवाज आई तो, लेकिन है नहीं कुछ इधर कोई आउटसाइड अमृतसर, जो भी है अमृतसर के बाहर, ये बाहर है, शहर के अंदर तो कुछ नजर नहीं आया कोई आम। लेकिन वो जो लोगों का प्रभाव है आने का, लोगों का जो टूरिस्ट है वो तो टोटल डेड है। जिस बाजार में हम खड़े हैं, जो मैं देख रहा हूँ, ये आज सैटरडे आई थिंक सो, तो ऊपर का जो जितना भी डिस्टेंस है, जो पुल है हमारा और ये नीचे, ये सारा भरा होता है पब्लिक्स के कारों के साथ। और आप मैं स्कूटर पे हूँ, यू कांट मूव, हम मूव नहीं कर सकते। तो ये पीछे आप देख रहे हैं जो उसका वो सारा गोल्डन टेम्पल का रास्ता है, तो पूरा भरा है। तो लेकिन मतलब कि 90% लोग जो हैं उन्होंने अपने जो कैंसिल करा दिए। होटल, जो भी खाने पीने का, ये जितनी भी नजदीक दुकानें हैं, ये सब ये वाली ये ऐसे वेले खुली पड़ी होती है, लेकिन आज बंद है। कल का 2 दिन का ये ऐसे ही चल रहा है। ఇది ప్రస్తుతం మనం చెప్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు షాప్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే క్లోజ్ ఉన్నాయి. ప్రధానంగా అమృత్సర్ కి సంబంధించి, అంటే పంజాబ్ కి సంబంధించిన దాంట్లో అమృత్సర్ తో పాటు అమృత్సర్ కి సంబంధించిన నగర శివారు ప్రాంతాల్లో ప్రధానంగా అటారీ బార్డర్ ఉంటుంది. అక్కడ రాత్రి సౌండ్లు వినిపించడం జరిగింది, 2 భారీ శబ్దాలు వినిపించడం జరిగింది. అలాగే వీటితో పాటుగా ఫిరోజ్పూర్ లో కూడా జనావాసాల మధ్య ఈ డ్రోన్లకు సంబంధించిన శకలాలు పడిపోవడం జరిగింది. అక్కడికి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ శకలాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్కూల్స్ పైన కూడా అక్కడ దాడులకు తెగబడుతున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి వాటిని డ్రోన్లను వదిలేసిన తర్వాత అవి నిర్దేశిత ప్రాంతాల పైన కాకుండా జనావాసాల పైన పడుతున్న సందర్భాలు మనకి ఇప్పుడు వరుసగా చూస్తే కనబడుతుంది. ప్రధానంగా ఇవాళ ఉదయం కూడా అమృత్సర్ అవుట్స్కట్ లో శబ్దాలు విన్నామనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. నిన్న రాత్రి, ఇవాళ ఉదయం 2 సార్లు ఇప్పటి వరకు తాము భారీ శబ్దాలను విన్నామనేది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. మనం రాత్రి కూడా ఆ శబ్దాలను విన్న పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా అలాంటి పరిస్థితి లేదు, అంటే మళ్ళీ దాడులు చేసిన పరిస్థితి అయితే లేదు. కానీ తెల్లవారుజాము వరకు మాత్రం 4 సార్లు దాడులకు పాల్పడ్డారు. డ్రోన్లను వరుసగా ప్రధానంగా దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ఏకకాలంలో పాకిస్తాన్ బలగాలు వదిలేస్తున్నాయి. వాటిని మళ్ళీ యథావిధిగా మన భారత బలగాలు వాటిని అన్నిటిని కూడా తిప్పికొడుతున్న సందర్భాలు అయితే ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ఇంకా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అమృత్సర్ తో పాటు అమృత్సర్ చుట్టుపక్కల ఉన్న మిగతా 4 జిల్లాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఫిరోజ్పూర్ తో పాటు అమృత్సర్, ఈ 2 జిల్లాలే చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ బార్డర్ కి, సరిహద్దుకి చాలా దగ్గరగా ఉండడంతో వీటిపైన ఎక్కువగా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి మొత్తం కూడా పోలీసులు సైరన్లు వేస్తూ ఎవరిని కూడా బయటికి రానివ్వలేదు. బ్లాక్అవుట్ ఒకవైపు కొనసాగుతుంది. బ్లాక్అవుట్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలోనే బయటికి మాత్రం, ఎందుకంటే జనాలు ఎవరు కూడా బయటికి వచ్చినా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి జనాలను ఎవరిని కూడా కనీసం బాల్కనీ బయటికి కూడా రావద్దంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిని కూడా బయటికి రానియలేదు. అలాంటి సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్థానికుడితో మాట్లాడించినప్పుడు కూడా అతను చెప్తున్నాడు, మామూలుగా రోజు 90% పైగా ఈ ప్రాంతం అంతా నిండిపోతుందని చెప్తున్నారు. అంటే శనివారం కాబట్టి ఎక్కువ మంది ఈ గురుద్వారా గోల్డెన్ టెంపుల్ కి వస్తారు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా కూడా మారిపోయారు. కనీసం 10% కూడా జనాలు లేకుండా ఉన్నారు. షాపింగ్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి మనకు ఎక్కడ చూసినా కూడా కనబడుతూ ఉన్నాయి. మామూలు రోజుల్లో అయితే చాలా కిటకిటలాడుతుంది అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అమృత్సర్ లో సిచ్యువేషన్ అయితే కొంచెం జనాలు ప్యానిక్ కాకుండా ఉండేందుకు అధికారులు వాళ్ళలో అవగాహన
ఒకవైపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఈ స్కూల్స్ కి ఇప్పటికే హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కావచ్చు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు ఇప్పటికే సెలవులను అన్నింటినీ కూడా రద్దు చేశారు. వాళ్ళు 24 గంటలు అందుబాటులో ఉండేలాగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. నిన్న రాత్రి నుండి జరిగిన ఈ డ్రోన్ అటాక్ ఏదైతే ఉందో, ఫస్ట్ టైం అమృత్సర్ పై దాడికి పాల్పడడానికి నిన్న రాత్రి ప్రయత్నం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే గత 2 రోజులుగా మాత్రం ఇటువైపు ఇలాంటి కాల్పులకు పాకిస్తాన్ బలగాలు తెగబడలేదు. కానీ ఇప్పుడు మాత్రం నిన్న రాత్రి జరిగిన ఘటనను చూస్తే మాత్రం వాళ్ళు అమృత్సర్ తో పాటు ఫిరోజ్పూర్లోని 2 జిల్లాలను టార్గెట్ గా చేసుకుని ఇక్కడ జనావాసాల మీద, ప్రధానంగా జనావాసాలపై క్షిపణులు ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. డ్రోన్లను కూడా వాళ్ళు రాత్రి ప్రయోగించారు. కానీ భారత్ బలగాలు మాత్రం వాటి రెండింటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. దాదాపు ఒక ఫిరోజ్పూర్ అలాగే ఇటు అమృత్సర్ ప్రాంతాల్లోనే దాదాపు 50 నుంచి 60 డ్రోన్లను ప్రయోగించినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తిగా నీలమట్టం చేశారు. ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పాకిస్తాన్ బలగాలు ఈ డ్రోన్లని దాడికి పంపిస్తున్న సందర్భం ఉంది కాబట్టి నైట్ ఈ బ్లాక్అవుట్ అనేది అయితే కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుంది అనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండేలాగా చూస్తున్న పరిస్థితి అయితే మనకు అమృత్సర్లో కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, ఆలోచిస్తే కనుక నిజంగా రాత్రిపూట బ్లాక్అవుట్ ప్రకటిస్తున్నారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ దాడులు చేస్తోంది, దాన్ని తిప్పికొడుతున్నాయి భారత బలగాలు. సో ఇవన్నీ ఉంటే మరోపక్క చాలామంది ప్రజలు అక్కడి నుంచి తరలి వెళ్తున్నారన్న సమాచారం ఉంటుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు అమృత్సర్లో యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి జనజీవనానికి సంబంధించి? ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా గోల్డెన్ టెంపుల్ కి వెళ్లే దారి, అమృత్సర్ కి సంబంధించిన దారి. ఈ దారి మొత్తం కూడా మామూలు రోజుల్లో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కాకుండా మామూలు రోజుల్లో అయితే దాదాపు 90% వరకు నిండిపోతుంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కనీసం 2 వీలర్ కూడా కదిలించలేని స్థితిలో ఇక్కడికి జనాలు అంతగా ఉంటారు అనేది కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. అలాగే ఈ రిక్షాస్ ఏవైతే మనకు కనబడుతున్నాయో, ఈ రిక్షాస్ అవన్నీ కూడా చాలా ఖాళీగా తిరుగుతున్నారు. వాళ్ళు ఉదయం నుండి వాళ్ళని కదిలిస్తే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, తమకు ఎక్కడ కూడా ప్రయాణికులు దొరకట్లేదు, కనీసం భక్తులని టెంపుల్ వరకు తీసుకెళ్దామన్నా ఎవరు దొరకట్లేదు, తాము ఖాళీగా తిరుగుతున్నామనే ఆవేదనని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అమృత్సర్లో కనబడుతుంది. ఇక్కడ మాత్రం ఎవరు పర్యాటకులు మాత్రం ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఈ రోజు వరకు మాత్రం ఎవరు రావట్లేదు. శుక్రవారం గురువారం రాత్రి ఆ రోజు నుంచి అందరూ కూడా ఇక్కడ నుండి వెకేట్ చేసి భక్తులందరూ అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు తిరిగి ఇక్కడికి మళ్ళీ వస్తున్న వాళ్ళైతే ఎవరు లేరనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. చాలా వరకు దాదాపు 90% వరకు అమృత్సర్ లో పర్యాటకుల తాకిడి అనేది తగ్గిపోయిందని మనం చెప్పుకోవాలి. నిన్న రాత్రి ఎఫెక్ట్ తోటి ఈ రోజు ఉదయం ఇంకా ఎక్కువ ఆ ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే షాప్స్ అన్ని కూడా ఇంకా క్లోజ్ చేసి ఉంచారు. మామూలుగా అయితే సహజంగా అయితే 6 గంటలకే అమృత్సర్ లో షాప్స్ ఓపెన్ చేస్తారనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 6 గంటలకే షాప్స్ అన్ని ఓపెన్ చేసి వాళ్ళు తమ వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం అయితే ఇక్కడ 8 కావస్తున్నా ఇంకా షాప్స్ అన్ని కూడా అలాగే క్లోజ్ ఉన్నాయి. నిన్న కూడా మేము రాత్రి చూసాము, సాధ్యమైనంత తొందరగానే షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసి వ్యాపారస్తులు ఇళ్లలోకి వెళ్లిపోయిన సందర్భం మనకు కనబడింది. భోగి అయితే రాధాకృష్ణ, నిన్నటిదాకా కూడా పాకిస్తాన్ భారత్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా కొన్ని దాడులు చేయాలని ప్రయత్నించింది. వాటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. కానీ నిన్న నైట్ నుంచి కూడా జనావాసాలు లక్ష్యంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. సో ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలకు అక్కడున్న ఆర్మీ అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం రాత్రిపూటే మనం సీరియస్నెస్, అంటే ఆ సిచ్యువేషన్స్లో ఆ సీరియస్నెస్ చూసాం. సో ఇప్పుడు పగలు కూడా దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎటువంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకి? నిన్న మనము బార్డర్ వరకు వెళ్ళాము. అటారీ బార్డర్ తో పాటు నిషాలి డౌలి అని ఒక బార్డర్ కంచె వరకు కూడా మనం వెళ్ళి అక్కడ పరిస్థితులను వివరించాము. అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు కానీ అక్కడ ఉన్న ఆర్మీ సిబ్బంది ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా చెప్పినట్లుగా వాళ్ళు మాత్రం చెప్పలేదు. అవసరమైతే తాము ఆర్మీ సిబ్బందికి అండగా నిలబడతాము తప్ప అక్కడి నుంచి వెళ్లేది లేదనేది కూడా వాళ్ళు ఒకవైపు చెప్పారు. ఆర్మీ అధికారులు కూడా వాళ్ళకి ఖాళీ చేయాలని నిన్నటి వరకు మాత్రం చెప్పలేదు. కానీ రాత్రి ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఎప్పుడైతే డ్రోన్లతోటి అటాక్ చేయడం, అది కూడా జనావాసాలను టార్గెట్ గా చేసుకుంటూ వాళ్ళని
వాళ్ళ పైకి క్షిపణులను అలాగే డ్రోన్లను ప్రయోగం చేస్తున్నారు పాకిస్తాన్ బలగాలు. ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయటికి రానియకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అలాగే చండీగఢ్లో ఇవాళ ఉదయం మరొకసారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సైరన్ వినిపించింది. దాని ద్వారా ప్రజలకు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోకే పరిమితం కావాలి అనేది కూడా అక్కడ ఉన్న చండీగఢ్ ప్రజలకు ఒకవైపు చెప్తున్నారు. అలాగే ఫిరోజ్పూర్ సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో ఉన్న జనాలకు కూడా అక్కడ ఉన్న స్థానికులకు కూడా అవసరమైతే బంకర్లలోకి వెళ్ళండి లేదా ఇళ్లలో మాత్రమే ఉండండి, కానీ బయటికి మాత్రం రావద్దు అనేది ఒకవైపు చెప్తున్నారు. సైరన్ ఎప్పుడైతే మోగుతుందో ఆ సమయంలో ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు, బయట నిలబడొద్దు అనేది చాలా స్పష్టంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పోలీసులు ఒకవైపు అలాగే ఆర్మీ బలగాలు ఒకవైపు చెప్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. కానీ ప్రజలు మాత్రం చాలా వరకు వెకేట్ చేసి అక్కడ నుండి వెళ్లిపోవడానికి వాళ్ళు మాత్రం సిద్ధంగా లేరు. కేవలం పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, చూడడానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెకేట్ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే మనకు అమృత్సర్తో పాటు ఫిరోజ్పూర్ ఇతర ప్రాంతాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. భోగి రాధాకృష్ణ, ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలు అంటే పాక్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో ఎయిర్పోర్ట్స్ని ఈపాటికే మూసివేశారు. మరికొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ముందు జాగ్రత్త చర్యగా దాదాపు కొన్ని రోజుల పాటు మూసివేసి ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సందర్భంలో రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక రైళ్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ఏంటి అమృత్సర్లో యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? రవాణా వ్యవస్థకి సంబంధించి దానికి సంబంధించి ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎలా సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు? ప్రధానంగా ఇప్పటికే దాదాపు అమృత్సర్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసి కూడా దాదాపు 2 రోజులు కావస్తుంది. ఈ పర్యాటకులు కూడా ఎవరు ఇక్కడికి రాని సిచ్యువేషన్ ఉంది. దాదాపు వచ్చిన వాళ్ళు ఎక్కువ కూడా ప్రైవేట్ వెహికల్స్ లో వస్తున్న వాళ్ళే ఎక్కువగా మనకు కనబడుతున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఇక్కడ వినియోగిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. అలాగే ట్రైన్స్ కూడా చాలా తక్కువ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు నేరుగా ఫ్లైట్లలో ఎక్కువ వచ్చేవాళ్ళు కనబడుతున్నారు విమానాలలోని. దీంతో ఎయిర్పోర్ట్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. కేవలం ప్రైవేట్ వెహికల్స్ లోనే వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. మనకి ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా రోడ్లపైన కనబడే సిచ్యువేషన్ మనకు ఎక్కడ చూసినా కూడా విజువల్స్ లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు ప్రజల్లో ప్రధానంగా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకునే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ ఎవరైతే వినియోగిస్తున్నారో వెహికల్స్ ని వినియోగిస్తున్న వారు కావచ్చు, బస్సులు కావచ్చు, రైళ్లు కావచ్చు, వీళ్ళని వినియోగిస్తున్న వారికి మాత్రం కొంత అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకైతే అమృత్సర్ లో ఎక్కడ ట్రైన్స్ మాత్రం క్యాన్సిల్ చేసినామని కూడా అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మామూలుగా యథావిధిగా సాఫీగానే ట్రైన్స్ కూడా కొనసాగుతున్నాయి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే, అమృత్సర్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఒక్కటి మాత్రమే క్లోజ్ చేయడం జరిగింది. మిగతా ఎయిర్పోర్ట్స్ ఎక్కడా కూడా క్లోజ్ చేయలేదు. మిగతా అంటే రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ మాత్రం ఎక్కడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. కేవలం ఎయిర్పోర్ట్ ఒక్కటే క్లోజ్ చేశారు. మిగతాయి మాత్రం యథావిధిగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మాత్రం ప్రజలందరూ కూడా సేఫ్ గా వినియోగించుకుంటున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కనబడుతూ ఉన్నాయి. భోగి సో సరిహద్దు ప్రాంతంలో రాధాకృష్ణ నిన్న నైట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఎందుకంటే పాకిస్తాన్ తన దాడులను కొనసాగిస్తుంది. ముఖ్యంగా జమ్మూ వంటి చోట్ల సైనికులు నేరుగా కాల్పులకు పాల్పడుతూ ఉన్నారు, మోటార్ షెల్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. సో అమృత్సర్ ఇటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఏంటి సరిహద్దు ప్రాంతాల్లో నిన్న నైట్ అంతా సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి దాడులు జరిగాయి, భారత దళాలు ఎంత సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే దానికి సంబంధించిన ఇన్ఫో ఇవ్వండి. ప్రధానంగా ఫిరోజ్పూర్ తో పాటు అమృత్సర్ ఈ 2 జిల్లాలలో ఎక్కువగా ఈ దాడులు చేశారు పాకిస్తాన్ కి సంబంధించిన బలగాలు. క్షిపణులను అలాగే డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పూర్తిగా వాటినన్నిటిని కూడా భారత్ బలగాలు తిప్పికొట్టాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఎక్కువగా ఈ డ్రోన్ శకలాలు పడిపోయాయి. అంటే వాటిని ఎప్పుడైతే వాళ్ళు కూల్చివేశారో ఆ కూల్చివేసినప్పుడు శకలాలన్నీ కూడా జనావాసాల మధ్య పడిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అలాగే అవంతిపురాలో కూడా ఈ ఇళ్లపైకి దాడులు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా అమృత్సర్లో ప్రధానంగా ఎక్కడైతే మనకి అటారీ బార్డర్ కనబడుతుందో అక్కడి నుండి దాదాపు 50కి పైగా వచ్చిన డ్రోన్లలో 4 డ్రోన్లు పూర్తిగా నీలమట్టం చేశారు. మిగతా వాటినన్నిటిని కూడా గాల్లోనే పేల్చివేయడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించిన రక్షణ వ్యవస్థ ఇలా వరుసగా కాల్పులను
పాకిస్తాన్ బలగాలు ఏవైతే డ్రోన్లని వినియోగిస్తున్నారో వాటిని ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా బ్లాక్అవుట్ ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి ఆ టైంలో జనాలను బయటికి రానియకుండా వాళ్ళకి అవగాహన కల్పించేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న చిన్న ఆటోలు కావచ్చు, ఈ రిక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటలకే రోడ్లపై నుంచి తిరిగి వెళ్లిపోతున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం వరకు ఎక్కడి వాళ్ళందరూ కూడా అక్కడ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా వాళ్ళకి అవసరమైన అవగాహన కల్పిస్తూ వాళ్ళని బయటికి రాకుండా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే డ్రోన్లు ఒకవైపు దాడులు చేస్తున్న సమయంలో మొన్న రాత్రి జరిగిన డ్రోన్ అటాక్ లో కూడా దాదాపు 3 గాయాలు కావడం జరిగింది. అంటే ఒక డ్రోన్ కూలి కింద పడిపోయిన ఘటనలో స్థానికులకు 3 గాయాలు కావడం జరిగింది. కాబట్టి అలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఎవరిని కూడా బయటికి రానియకుండా లోపల ఇళ్లలోనే ఉండాలనేది, ప్రధానంగా ఈ బ్లాక్అవుట్ సమయంలో ఉండాలనేది సరిహద్దు ప్రాంత ప్రజలకైతే పోలీసులు అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకి. ప్రస్తుతం రాధాకృష్ణ అమృత్సర్ నుంచి అందించిన సమాచారం. ఏదేమైనా మొన్నటికి నిన్నటికి ఈ రోజుకి కొంత సీరియస్నెస్ పెరుగుతుంది. అక్కడ పర్యాటకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దాదాపు 90% తగ్గిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ పాటికే అసలు మామూలు రోజుల్లో అయితే అమృత్సర్లో చాలా పెద్ద ఎత్తున రద్దీ ఉండేది. గోల్డెన్ టెంపుల్కి పెద్ద ఎత్తున సందర్శకులు విచ్చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసం అక్కడ షాప్స్ కూడా మార్నింగ్ 5:30 నుంచే తెరిచి ఉండేవి. సో ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్స్ ఏవి అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 90% పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే దాదాపుగా ప్రతిరోజు అమృత్సర్కి ఎయిర్పోర్ట్ ద్వారానే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని మూసివేశారు. అలాగే రవాణా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలు కూడా దాదాపుగా ఎవరూ బయటికి రావట్లేదు. పగలు కూడా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు కూడా కొంచెం ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్. కానీ ఆర్మీ అధికారులు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పాక్ చేసే దాడుల్ని మేము పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని ఆర్మీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు ప్యానిక్ కాకుండా అనేక సూచనలు చేస్తూ హెచ్చరికలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అమృత్సర్లో ఉన్న పరిస్థితి.